హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ బ్రాహ్మణ పాకం. ఈరోజు సింపుల్గా చేసుకునే హెల్తీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ క్యారెట్ రైస్ చేస్తున్నాను. దీనికి ముందు రైస్ పొడి పొడిగా వండుకొని పెట్టుకోవాలి. క్యారెట్ తురిమి పెట్టుకోవాలి. కొద్దిగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం కొంచెం ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ ఇలా మిక్సీ పట్టుకొని ఆయిల్ వేడి చేసిన తర్వాత పోపు దినుసులు, శనగపప్పు, పచ్చిమిర్చి చీలికలు, నిలువుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, వేసుకొని బాగా కలపాలి. ఉల్లిపాయ త్వరగా వేగటానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు, పసుపు వేసి బాగా కలుపుతున్నాను. ఇప్పుడు ఒక కప్పు తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసి పచ్చివాసన పోయే వరకు, క్యారెట్ బాగా మగ్గే వరకు ఫ్రై చేస్తున్నాను. 2 కప్పుల రైస్కు 1 కప్ క్యారెట్ తురుము వేసుకోవాలి. కొంతమంది పిల్లలు క్యారెట్ కర్రీ తినడానికి ఇష్టపడరు. సో మనం ఇలాగా క్యారెట్ రైస్ చేసి లంచ్ బాక్స్లో పెట్టేస్తే హ్యాపీగా తినేస్తారు. తర్వాత మిక్సీలో వేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసి కలపాలి. ఇది క్యారెట్ తురుములో బాగా కలిసిపోయి మంచి అరోమా వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసి వండి పెట్టుకున్న రైస్ మొత్తము క్యారెట్ తురుములో వేసి బాగా కలపాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. చివరిలో కొత్తిమీర వేసి నిమ్మరసం పిండుకుంటే హెల్దీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ క్యారెట్ రైస్ ప్రిపేర్ అవుతుంది. వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.